ఫ్రెండ్స్, నేను మీ స్వరూప. వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప రెసిపీస్. నేను ఇవాళ చేసేది జొన్న అన్నం కావాల్సిన పదార్థాలు అండి. జొన్నలు, దానికి వేసరికి నీళ్ళు 3 గ్లాసులు, 2 గ్లాసులు, ఇది చిన్న టీ గ్లాస్ అంతా 2 గ్లాసులు తీసుకున్నా. చేసే విధానం చూపిస్తాను. ఈ నీళ్ళంతా ఇలా పోయాలి. నేను మంచిగా గాలించుకున్నా, సీట్లో వస్తున్నా. దిగినాక రోట్లో దంచుకుంటాను. మిక్సీలో వేయట్లే, రోట్లో వేస్తేనే టేస్టీగా ఉంటుంది. కొద్దిసేపు నీళ్ళు గారినాక చూపిస్తాను. నేను రోట్లో వేసేది నీళ్ళు లేకుండా తీసుకోవాలి. ఇలా వేసుకుంటున్నాను నేను రోట్లో. కొంచెం చిన్నది ఉంది రోలు, దంచుకుందాం. ఒక అర్ధగంట చేసే ముందు అర్ధగంట సేపు నానబెట్టుకుంటే చాలు. కొంచెం పలుగు రావాలి. కొందరేమో పొడిగా చేస్తారు. పొడిగా నానబెట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా పలుగు అయినాక మంచిగా నీళ్ళు వేస్తారు. అయినాక మంచిగా వేసుకుంటే మస్తు ఉంటుంది టేస్టీగా. పొద్దున టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. ఇది అయిపోయింది, పక్కన తీసుకున్నా. కొన్ని దంచి పెట్టుకున్నాయి, ఇంకా తీసేసుకుంటున్నా రోట్లో నుంచి. అయ్యో, పొయ్యి తీసుకొని గిన్నె పెట్టుకుందాం. నేను 3 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నా. చూడండి కొలతకి. నీళ్ళు మసిలినాయి కదా, కొంచెం వేసుకొని కలుపుకుందాం. ఉండలు లేకుండా. తడిది కదా, తొందరగా ఉండలు కడుతుంది. కొంచెం మెల్లగా వేసుకొని కలుపుతున్నా. ఒక చెంచా ఉప్పు వేసుకుంటున్నా, ఎక్కువ వద్దు, కొంచెం చాలు. ఉప్పు తక్కువ వేయకుండా పర్వాలేదు. సప్పగా కూడా వేసుకొని తినవచ్చు, బాగుంటుంది. నానబెట్టుకొని ఇట్లా చేసుకోవాలి. పొద్దుగల చాలా బాగుంటుంది. 10 నిమిషాలు కావాలండి ఉడకడానికి. తొందర అవ్వదు. కొంచెం కలుపుతూ ఉండాలి, పొంగిపోతుంటుంది. కొంచెం సాల్ట్ వేసినాక కలుపుతూ ఉంటే. చూడండి పొయ్యి వచ్చిందండి, బంద్ చేసేద్దాం. ఇవి ఇట్లా అన్నంలా అయితే అయిపోయినట్టు. ఇది పొంగకూడదంటే ఇట్లా గంట పెట్టుకోవాలి. పొంగదు. చాలా వరకు తెలియదు అందరికీ, అదే చూస్తుంటారు. గట్టిగా చేసుకోకూడదండి, ఇట్లా లిక్విడ్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలాగా ఇంత గట్టిగా చేసుకొని తింటే అస్సలు బాగుంటుంది. ఇట్లా సాంబార్ అయినా పెరుగైనా వేసుకొని తింటే బాగుంటుంది. టేస్టీగా ఇది చేయడం అస్సలు. చూడండి ఎట్లా ఉంది. ఇట్లా లిక్విడ్ లాగా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా సాంబార్ అయినా పెరుగైనా, చాలా అయితే పెరిగే చాలా పనికి. నా జొన్న అన్నం నచ్చింది అనుకుంటున్నాను అండి మీకు. నా ఛానల్ కానీ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ఛానల్కి లైక్ కూడా కొట్టండి ప్లీజ్. బాయ్.